నరులను యథార్థంగానే పుట్టించాడు. కానీ వివిధ తంత్రములతో వాళ్ళు సంతృప్తి పరుచుకుంటున్నారు వాళ్ళే. ఎందుకంటే కొంతమంది మనసుల్ని మనం చెప్పలేం. కొంతమంది అంటారు, నేను మనిషిని చూసి అంచనాలు వేస్తాను అంటారు. కానీ మనిషిని చదవటం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళు లోన ఒకలాగుంటారు, పైకి ఒకలాగుంటారు. కాబట్టి కొంతమంది అంటారు, నేను గ్రహిస్తాను, వాళ్ళలో ఉన్న లోపాలు ఏంటియో అంటారు. కానీ అవన్నీ ఉట్టి భ్రమ మాత్రమే ఉంటాయి ఫ్రెండ్స్. నేనైతే నిజం చెప్తాను. నా ఫ్రెండ్ నిన్ను వచ్చి కలిసి, వదిన నువ్వు నమ్మేస్తావు, నేను ఎవరు నమ్మను తొందరగా, నాకు నచ్చింది నువ్వు ఒక్కదానివే, నేను మనిషిని చూసి ఇట్లా చూసి వాళ్ళని చెప్పేస్తాను, వాళ్ళలో ఏముందో నాకు తెలిసిపోయిద్ది అంటుంది. నేను అనుకున్నా, అవునా అన్న అనగానే, అవునుదినా నువ్వు అందరూ నమ్మేస్తావు గుడ్డిగా, నేను అలా నమ్మను, నువ్వు గుడ్డిగా నమ్మేస్తావు వదినా అంటుంది. నిజమే కదా, గుడ్డిగా నమ్మి చాలా మోసపోయాను. ఇంకా నమ్మదలుచుకోలే. కానీ కొంతమంది చెప్పే మాటలకి ఇప్పుడు కూడా నమ్మేస్తా, కానీ పైసలు అయితే బయట పెడతలా. మాటలు నమ్ముతా, వాళ్ళు చెప్పే ప్రతి మాట నమ్మాలనిపించిద్ది, నమ్మేస్తా. కానీ ఇప్పుడు అంకులు నా మాట వింటలే. వాళ్ళకి ఇవ్వద్దంటే ఇవ్వద్దు అంటాడు. ఇంతే కఠినం చేసేసాడు హృదయాన్ని కూడా. ఎందుకంటే ఇచ్చిన వాళ్ళు తెచ్చిస్తే ప్రేమలు ఉంటాయి, మనల్ని తిప్పుకుంటూ ఉంటే ప్రేమలు ఉండవు కదా. అట్లా ఇక చచ్చిపోయింది. ఇక నమ్మే మనసు చచ్చిపోయింది నాలోది. అందుకే ఎవరు నమ్మట్లేదు ఫ్రెండ్స్. మీరు ఇలాగే ఎవరినన్నా మీరు కూడా నమ్ముతూ మోసపోతున్నారేమో, జాగ్రత్త పడండి. ఎదుటి వారు ఏ ఇబ్బందులు వచ్చారా ఏందో గ్రహించండి. గ్రహించి ఆచితూచి అడుగులేయండి. ఏదైనా మనం కష్టపడందే రూపాయి రాట్లా. కష్టపడితే వచ్చిన డబ్బుల్ని వాళ్ళ చేతుల్లో మనం పెట్టి మనం ఎదురు చూసే కన్నా మనమే భద్రం చేసుకుంటే ఏ బాధ ఉండదు. ఇప్పుడు నేను సపోజ్ చెప్తున్నా, బ్యాంకులు వేస్తే నాకు డబల్ వస్తాయి ఇవ్వమంటే కూడా వాడు నన్ను వాదిస్తున్నాడు, నేను ఇవ్వలేను అన్నట్టు. ఇట్లా అంటే మొన్న బాగా రెచ్చిపోయాను నేను కూడా మాట్లాడి. అయినా ఏమనిపించదు, వాళ్ళకి చలనం ఉండదు. అప్పులు ఇవ్వాలి అని సబుద్ధి ఉంటే చలనం వచ్చిద్ది. అప్పులు ఇవ్వద్దు అన్న వాళ్ళకి చలనం ఏమి వచ్చిద్ది. అదే ఒకటి గుర్తుపెట్టుకోండి, నిద్రపోతున్న వాళ్ళని లేపొచ్చంట, నిద్రపోతున్నట్టు నటించే వాళ్ళని లేపలేమంట. అట్లా ఉంటుంది ఏదైనా. డబ్బు ఇచ్చినాక ఒకలాగా ఉంటారు, డబ్బు తీసుకున్నాక ఇద్దాము అనేవాళ్ళు సమాధానాలు ఉంటాయి. ఇవ్వకూడదు అని మనసులో ఉన్నప్పుడు, వాళ్ళు ఒక ఫిక్స్ అయినప్పుడు ఇక ఆ సమాధానాలు వేరే. ఇక అట్లా నిద్రపోతున్న వాళ్ళకి, నిద్రపోతున్నట్టు నటించే వాళ్ళకి ఎలా తేడా ఉండిద్దో అలా మారిపోతారనమాట వాళ్ళు కూడా ఫ్రెండ్స్. ఇదైతే కరెక్ట్. మరి కొంతమంది అంటారు, అప్పు ఇస్తే మేము అడిగామనుకో ఒక మళ్ళీ వచ్చి అడుగుతారు వాళ్ళు, ఇంక అంతటితోనే ఉంటారంటే, అంతటితోనే అప్పు తీసుకున్నప్పుడు అంతటితోనే ఉండాలి అని వాళ్ళు అనుకున్నప్పుడు 100 రూపాయలు ఇవ్వండి. ఒక భిక్షగాడికేసాం అనుకుంటాం, వదిలేస్తాం. లక్షలు ఇచ్చి వదిలేయొద్దు, అడగాల, తీసుకోవాలా. ఇంతే. 50,000 అయినా పైసలే, 20,000 అయినా పైసలే, 100 రూపాయలైనా పైసలే, కాదంటలే. కానీ వాడు మన ఇంటికి దేహమని వచ్చాడుగా, అందుకని ఇచ్చేసి వదిలించుకోవాలండి. నేను ఇప్పుడు పెట్టుకున్న సూత్రం అదొక్కటే. మీరు కూడా నచ్చితే ఫాలో అవ్వండి ఈ సూత్రాన్ని. ఓకేనా? నా వీడియోలను ముందుకు తీసుకుపోండి, నా వీడియోలను సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఓకేనా? బాయ్.